హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బట్కి. ఈరోజు అయితే మనం లాంగ్ ఫ్రాక్స్ 2-3 టాప్స్ ఉన్నాయి చూసేద్దాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగానే మీ వరకు చేరుతుంది. లాంగ్ ఫ్రాక్ అయితే చూసేద్దామండి. మనం ఇది శారీతో అయితే స్టిచ్ చేసాము. చాలా బాగుంది చూడండి. కింద అంతా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చేసింది. మనకు బాడీ పార్ట్ కూడా ప్లెయినే ఇచ్చాము. ప్లెయిన్ ఇచ్చేసి ఇలాగా థ్రెడ్తో అయితే 2 లైన్స్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసాము. ఈ లైన్స్ దగ్గరగా చూపెడుతున్నాను చూడండి. ఇదైతే సింగిల్ కాదు, డబల్ థ్రెడ్ మెషిన్కి ఎక్కించి ఇది స్టిచ్ చేసాము థిక్గా రావడం కోసం అనేసి. మీకు ఇలా కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము నెక్స్ట్ ఒక వీడియో చేసి అయితే పెడతాము ఇది ఎలా స్టిచ్ చేయాలన్నది. 2 థ్రెడ్స్ పైనుంచి మనకి దారం సింగిల్ కాకుండా డబుల్ వస్తుంది. సో ఇలాగా గడిల్లాగా అయితే వేస్తాం చూడండి. అన్నీ ఈవెన్గా చాలా నీట్గా వచ్చాయి. ప్లెయిన్గా స్టిచ్ చేసాము. మీకు షార్ట్ అయితే పెట్టని చూడొచ్చు. ప్లెయిన్ దానికి ఇప్పుడైతే మనం ఇలా బీడ్స్ అయితే ఇచ్చేసాము. మనకి హ్యాండ్ దగ్గర కూడా కింద ఫ్రాక్కి కింద ఏదైతే ఇచ్చామో అదే ఫ్లోరల్ ఇలా ఇచ్చేసి హ్యాండ్ ఇలాగా 3/4 పెట్టేసాం. లైనింగ్ లేకుండా చాలా బాగుంది. సో మనకి ఇక్కడైతే ఆఫ్ వైట్ లాగా ఇలా ఉంది కదా వైట్. సో మేము ఇక్కడ ఏం చేసామంటే పింక్ కలర్తో పైపింగ్ ప్లస్ ఈ థ్రెడ్తో ఇలా స్టిచ్ చేసాము. మనకి ముత్యాలు అయితే కనుక ఇలా మిడిల్లో కుట్టేసాము. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. అవుట్పుట్ చాలా బాగుంది చూడొచ్చు. అంటే డిఫరెన్స్ తెలియడం కోసం అనేసి నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను. ఈ బీడ్స్ అయ్యి కుట్టకముందు ఎలా ఉంది, కుట్టాక లుక్ ఎలా ఉంది అనేసి. చూడండి ఎంత బాగుందో. మనకి రెడీమేడ్ ఫ్రాక్ లానే ఉంది. స్టిచ్ చేసినట్టయితే అస్సలు లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్గా ఉంది. చక్కగా ప్లెయిన్గా సింపుల్గా బ్యాక్ అయితే ఇలా హై నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాం. ఫ్రంట్ బ్యాక్ హై నెక్ చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. సారీ క్లాత్ ఫుల్ సారీ అంతా కూడా మనం ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాం. ఎక్కడ కొంచెం క్లాత్ కూడా వేస్ట్ చేయలేదు. ఇది ఆల్ ఓవర్ బాడీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. కిందంతా మనకి ఇలాగా ఫ్లోరల్ ఇచ్చేసాం. చాలా నీట్గా ఉంది ఫ్రాక్ అయితే. ఫుల్ మొత్తం చూపించడానికి అవ్వట్లేదు. సో ఇలాగనమాట. నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దాం. ఇది కూడా శారీ ఏనండి. ప్లెయిన్ శారీ తీసుకొని దీనికైతే మనం కలర్ కాంబినేషన్ ఇచ్చి వర్క్ అయితే చేసాము. ఇది చూడొచ్చు ఎంత బాగా వచ్చింది. ఇది లైట్ లావెండర్ కలర్ వచ్చింది. సో దీనికి కలర్ కాంబినేషన్ మనం ఎలా ఇచ్చామన్నది చూడండి. లైట్ కలర్ పైన మనకి ఇలాగా డార్క్ వైలెట్ ఇచ్చేసాము. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది. దీనికి 2-3 కలర్స్ అయితే యాడ్ చేసాము. ఇదైతే కొంచెం సిల్వర్ వచ్చేసింది. ఈ లైన్స్ అంతా కొంచెం ఎల్లో జరీ ఉంటుంది కదా, ఎల్లో కలర్ షేడ్తో ఆ జరీ ఇచ్చాము. చాలా నీట్గా చూడండి. ఈ మొత్తం మిర్రర్స్ చాలా టైం పట్టింది ఇది వర్క్ చేయడానికి. చాలా చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి 1 సైడ్ బంచ్లా వస్తుంది. ఇది మనకి బ్లౌజెస్కి వేసుకోవాలనుకున్నా కూడా 1 సైడ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ డిజైన్ని మేము ఇలా కన్వర్ట్ చేసి వేసాము. ఎలా వస్తుందో చూద్దామనేసి. ఇది చూడండి హ్యాండ్ చాలా బాగుంది. ఇలా పైనుంచి కిందకి హ్యాంగ్ అవుతున్నట్టు వస్తుంది ఇది. అది అలాగా కింద వచ్చేసి లైన్ మిర్రర్స్ ఇచ్చేసాం సింపుల్గా. చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇలా వచ్చేసింది హ్యాండ్ అంతా ఇలా కిందకి హ్యాంగ్ అవుతున్నట్టు. మొత్తం మిర్రర్సేనండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మనకి ఫ్రంట్ అయితే ఇది హ్యాండ్ ఇలా ఇచ్చేసాము. ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా ఇచ్చాము. ఇది కూడా శారీ ఏనండి. 6 మీటర్స్ అలా వచ్చింది ప్లెయిన్ శారీ. మొత్తం శారీ అంతా కూడా స్టిచ్ చేసాము. అంబ్రెల్లా ఇచ్చాము చూడండి ఎంత బాగా వచ్చింది. గేర అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. ఇదంతా వచ్చేసింది. చాలా ఎక్కువ గేర్ వచ్చింది. ఇలా అంబ్రెల్లా ఇచ్చేసి బ్యాక్ హై నెక్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తాం. మనకి లైనింగ్ అయితే కనుక ప్రతి ఫ్రాక్కి ఈ రోజు చూపించే అన్నిటికీ కూడా క్రేపే యూస్ చేసాం. కలర్ పోదు, చక్కగా నీట్గా ఉంటుంది. ప్రతి దానికి కూడా క్రేప్ లైనింగే ఇచ్చాము. ఫ్రంట్ ఇలా వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. చాలా నీట్గా కనబడుతుంది. బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు మనం. లేదు అంటే క్రాప్ టాప్స్ అలా దేనికైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా శారీ ఏనండి. చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా శారీనే. మనకి శారీలో ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది. ఇది శారీ అయితే చిన్నదే.
పళ్ళు ఇది 4.5 మీటర్స్ సారీ, ఇదేమో బ్లౌజ్కి ఇచ్చాడు. 4.5 అయితే సారీకి సరిపోదు కాబట్టి ఇది మనం పళ్ళు కింద వదిలేసాము. అప్పుడు వదిలేసాక ఇప్పుడు ఫ్రాక్ అయితే ఫ్రాక్ బాగుంటుందని స్టిచ్ చేసాము. ఈ పళ్ళుకి వదిలేసిన ఈ బ్లౌజ్ పీస్ అయితే మనం ఇప్పుడు బాడీకి పెట్టేసి ఇలా ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది, అనార్కలి టైపు. ఇది అనార్కలి కాదు, ఆలియా కట్ అంటారు కదా, ఆ మోడల్లో ఎలా స్టిచ్ చేసాము. లేస్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వీ నెక్ ఇచ్చేసామండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ నెక్క చుట్టూతో ఇలాగ మనం లేస్ అయితే ఇచ్చేసాము. ఇది మొత్తం ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసాం. హ్యాండ్ వచ్చేసి 3/4 పెట్టాము. ఇది కూడాను సింపుల్గా తేలిగ్గా ఉంటుందని ఇంతవరకు లైనింగ్ వేసి ఇదైతే ఇలా వదిలేసాము. ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉందని కొంచెం లైనింగ్ అయితే వేసాము. చూడండి తెలుస్తుంది కదా డిఫరెన్స్. సో అందుకని ఇక్కడ లైనింగ్ వేసి మిగిలింది ఎలా ఉంచేసాం. చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇది బ్యాక్ అయితే ఇలా డిజైన్ చేసాము. హై నెక్ పెట్టేసాము. బ్యాక్ వీ నెక్ కదా, ఫ్రంట్ బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఇలాగా టూ బాల్స్ లాగా ఇలాగ పోట్లీ బటన్స్ అంటాం కదా, అవి 2 ఇచ్చాము. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. 2 పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెట్టి అలా పెట్టాము. నెక్ మొత్తం పైనుంచి కింద వరకు బాడీ పార్ట్ అంతా ఇలాగే ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసాం. దీనికి కూడా క్రేప్ లైనింగే యూస్ చేసాము. ఫ్రంట్ అయితే ఇది చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది సారీది. ఇదైతే సారీ అండి. సారీని లంగా ఓని సారీ అంటాం కదా, ఒకలాగా ఒకలాగా ఉంటాయి. సో మనకి ఈ సారీ ఎలా వచ్చిందంటే హాఫ్ వచ్చేసి 5 మీటర్స్కి 2.5 ఇలాగ ప్లెయిన్ వచ్చేసింది. 5.5 మీటర్స్కి సారీ 3.5 అయితే ఇలా వచ్చేసింది. 3.5 కంటే కొంచెం తక్కువ ఉంది దీనికి. ఇదేమో 2.5 అలా వచ్చింది. సో సారీ మొత్తం ఇది మనం బార్డర్ తీసేసి 2 టాప్స్ అయితే డిజైన్ చేసాము. కొంచెం ఎక్కువ 3 మీటర్ల పావు అలా ఉన్నదాన్ని అంబ్రెల్లా కట్ అయితే డిజైన్ చేసాము. చూడండి నెక్ ఇలా ఇచ్చేసి బ్యాక్ ఇలా హై ఇచ్చాము. చాలా నీట్గా ఉంది. ఒకే సారీతో 2 టాప్స్ ఓల్డ్ సారీని ఇలా ఇచ్చేసాం. నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్ ఇలా 3/4 ఇచ్చేసి లైనింగ్ లేకుండా పెట్టేసాము. అంబ్రెల్లా కట్ అయితే ఇచ్చేసాము. దీన్ని ఇలాగా కిందంతా జిగ్జాగ్ ఇచ్చేసాం. క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి, అసలు మొత్తం యూస్ చేసాం. పైన 2 కలర్స్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. ఇది ఫ్రంట్, ఇది డైరెక్ట్ అంబ్రెల్లా అనమాట. బాడీ ఇచ్చి కింద అంబ్రెల్లా కాదు, డైరెక్ట్ అంబ్రెల్లా టాపు. చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా సెట్ అయింది దీనికి. ప్లెయిన్ క్లాత్ని ఇలాగ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ లాగా అయితే మన బొటిక్లో మాస్టర్ అయితే ఇలా స్టిచ్ చేశారు. చాలా బాగుంది ఫ్రంట్. ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. ఇలాగ ప్రిన్స్ కట్ లాగా ఇచ్చేసి మనకు ఆ టాప్లో క్లాత్ని ఇలా పైపింగ్ ఇచ్చాము. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఫ్రంట్ ఈ నెక్ ఇచ్చేసి దీనికి బ్యాక్ కొంచెం హై ఇచ్చాము, షోల్డర్ ఎక్కువ వచ్చేలాగా. బ్యాక్ ఇలా హై ఇచ్చేసి ఇది మొత్తం బకరంతా అయితే ఇలాగా తిప్పేసాం. దీనికి మొత్తం హెమ్మింగ్ చేయించాం. ఫ్రంట్ బ్యాక్ కూడా అంతే హెమ్మింగ్ బెల్ట్ ఇచ్చేసారు. చాలా నీట్గా కనబడుతుంది. టాప్ అయితే చాలా బాగుంది. ఇది కటింగ్ టాప్ ఇచ్చామండి. ఇలాగా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 2 మీటర్లు 2.5 అలా వచ్చింది ఇది. సో దీనికి ఇలాగ కటింగ్ టాప్ ఇచ్చేసి ఇలాగ పైపింగ్ అయితే పైనుంచి కింద వరకు కూడా ఇచ్చేసాం. చూడండి మీరు. హ్యాండ్కి కూడా ఇలా పైపింగ్ ఇచ్చేసాము. పైపింగ్ ఇచ్చి స్టిచ్ చేస్తే మనకి లెగ్గిన్ వీటిలో ఏ కలర్ వేసుకున్నా పర్లేదు. ఈ బ్లూ కలర్ కానీ వేసుకుంటే ఇంకా బాగా సెట్ అవుతుంది. చున్నీ వేసుకునే వాళ్ళు అయితే కనుక రెండిట్లకి కూడా బ్లూ లెగ్గిన్ అండ్ చున్నీ కూడా సెట్ అయిపోతాయి. చూడండి ఒకే సారీ నుంచి 2 టాప్స్. మనం చాలా సారీస్ ఇలా వేస్ట్గా వదిలేస్తున్నాం కాబట్టి ఇలాగా మనకి డ్రెస్సెస్ లాగా ఇలా కన్వర్ట్ చేసుకుంటే మనం డైలీ యూజ్లో అయితే వేసేసుకోవచ్చు. దీనికి ఈజీగా లెగ్గిన్ కూడా రెండిట్లకి ఒకే కలర్ లెగ్గిన్ చున్నీ కూడా సెట్ అయిపోతాయి ఈజీగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ ఐడియా మీకు ఎలా నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. ఈరోజు కలెక్షన్లో మీకు ఏది నచ్చింది, ఇలా ప్లెయిన్ సారీకి పైన ఇలాగ ఇచ్చేసి
బాడీకి ఇలా డిజైన్ చేయడం నచ్చిందా, లేదంటే ఒకేసారి నుంచి 2 టాప్స్ స్టిచ్ చేయడమా, ఏంటంటే ప్లెయిన్ శారీకి వర్క్ వేసాము, వీటిలో మీకు ఏ టాప్ నచ్చిందన్నది మనకి కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా లేదా అలా వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా మనకి పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. ఫుల్ వీడియోకి అయితే డిస్క్రిప్షన్లో మనం ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. షార్ట్ అయితే కనుక ప్రతిరోజు ఒకటి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి షార్ట్ పైన కూడా మనకు ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.